నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే మహారాష్ట్రలో చూసుకుంటే వార్ వన్ సైడ్ అంటూ నడుస్తోంది. మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును కూడా దాటేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కు అందని రీతిలో ఓటర్లు తీర్పు చెప్పారు. 217 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి నిలిచింది. ఇక మొత్తంగా చూసుకుంటే బీజేపీ కూటమికి 50% పైగా ఓట్ షేరింగ్ జరిగింది. ఇక బీజేపీకి 23%, షిండే శివసేనకు 13%, అజిత్ ఎన్సీపీకి 14% ఓట్ల శాతం నమోదయ్యాయి. అయితే 102 స్థానాల్లో పోటీ చేస్తే సగం కూడా కాంగ్రెస్ గెలవనట్లు కనిపిస్తుంది. బీజేపీ కూటమికి 50% పైగా ఓట్ షేర్. బీజేపీకి 23%, షిండే శివసేనకు 13%, అజిత్ ఎన్సీపీకి 14% ఓట్లు. 102 స్థానాల్లో పోటీ చేస్తే సగం కూడా గెలవలేని కాంగ్రెస్. మహారాష్ట్రలో వార్ వన్ సైడ్. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ, మెజార్టీ మార్కును దాటేసిన ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ ఎల్స్ కు అందని రీతిలో తీర్పు చెప్పిన ఓటర్లు. 217 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి. ఇక మహారాష్ట్రలో చూసుకుంటే వార్ వన్ సైడ్ అంటూ నడుస్తుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కును కూడా దాటేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కు అందని రీతిలో ఓటర్లు తీర్పు చెప్పారు. 217 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి నిలిచింది. ఇక మనం చూసుకుంటే వయనాడులో ప్రియాంక గాంధీ మెజార్టీ 3 లక్షలు దాటింది. కాసేపటి క్రితం ఆమె 3.1 లక్షల మెజార్టీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తన సోదరుడు రాహుల్ ఇదే స్థానంలో గతంలో 4 లక్షల మెజార్టీ సాధించగా ఆ రికార్డును ప్రియాంక బ్రేక్ చేస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. మహారాష్ట్ర చూసుకుంటే వార్ వన్ సైడ్ అంటూ నడుస్తుంది. వయనాడులో ప్రియాంక గాంధీ మెజార్టీ 3 లక్షలు దాటింది. కాసేపటి క్రితం ఆమె 3.1 లక్షల మెజార్టీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తన సోదరుడు రాహుల్ ఇదే స్థానంలో గతంలో 4 లక్షల మెజార్టీ సాధించగా ఆ రికార్డును ప్రియాంక బ్రేక్ చేస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. వయనాడులో ప్రియాంక గాంధీ మెజార్టీ 3 లక్షలు దాటింది. కాసేపటి క్రితం ఆమె 3.1 లక్షల మెజార్టీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తన సోదరుడు రాహుల్ ఇదే స్థానంలో గతంలో 4 లక్షల మెజార్టీ సాధించగా ఆ రికార్డును ప్రియాంక బ్రేక్ చేస్తారని హస్తం నేతలు చెబుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఎన్డీఏ సీట్లు పెరుగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.4 ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 65%కు చేరుకుంది. 2024 లోక్సభ పోలింగ్ 61%తో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. మహారాష్ట్రలో బీజేపీ 9, శివసేన 7, ఎన్సీపీ 1 సీటే గెలిచాయి. కాంగ్రెస్ 13, ఎస్ఎస్యూ బీటీ 9, ఎన్సీపీఎస్పీ 8 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ లెక్కన ఎంవీఏకు 153, ఎన్డీఏకు 126 రావాలి. అయితే ఇప్పుడు ఎన్డీఏ 220 సీట్లు గెలిచేలా ఉంది.